ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:50 తర్వాత 2 గుడ్ న్యూస్లు మీరు వింటారు. ఎటువంటి 2 గుడ్ న్యూస్లు వినబోతున్నారు, అలాగే ఇటువంటి అనుకూల శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అలాగే సింహరాశి వారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఈ నాయకత్వ లక్షణాల కారణంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలే వీరిని దగ్గరి వారితో దూరమయ్యే పరిస్థితులను కల్పిస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అవగాహన ఖచ్చితంగా మీకు ఉండి తీరాలి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు, అలాగే అనుభవజ్ఞులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025వ సంవత్సరం మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూస్తే, మధ్యాహ్నం 2:50 తర్వాత 2 శుభవార్తలైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఏదైనా అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ అవకాశం మీకు వచ్చే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మెయిల్ రిసీవ్ చేసుకోవటం కానీ, కాల్ రిసీవ్ చేసుకోవటం కానీ జరుగుతుంది. అలాగే గృహిణులు కూడా కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకున్న వారి విషయంలో కూడా ఈ విధంగా చక్కటి శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది. ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలో ప్రవేశం దొరకాలి అనే వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ విధంగా కెరియర్ కి సంబంధించి, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఇలా ఏదైనా సరే, ఒకవేళ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ప్రయత్నం ఫలిస్తుంది. మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలని సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ యొక్క మధ్యవర్తుల ద్వారా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు ఓకే అనిపిస్తుంది. ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2 శుభవార్తలైతే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అంటే కెరియర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని వింటారు, వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు. అలాగే సింహరాశి వారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలను చూస్తారు. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోవటం మీకు అత్యుత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా
శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.